హలో అండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఉప్పుడు పిండి అండి. మా నానమ్మ చేతి ఉప్పుడు పిండి చాలా చాలా సూపర్ అండి. అటువంటి ఉప్పుడు పిండి నేను ఒకసారి ట్రై చేశాను, మీరందరూ చూస్తారని వీడియో తీశాను. మా నానమ్మ చేసిన ఉప్పుడు పిండి అమృతం అంటే నమ్మండి. పిల్లలు ఉప్పుడు పిండి చేస్తున్నాను అనేసరికి పిల్లలందరం లైన్గా వెళ్ళి కూర్చుని ఎప్పుడవుతుంది నానమ్మ, ఎప్పుడవుతుంది నానమ్మ అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రోజులు గుర్తొచ్చినాయండి ఉప్పుడు పిండి చేస్తుంటేనే. అంత బాగుంటుందండి ఉప్పుడు పిండి. అందులోకి నానమ్మ చేసిందంటే ఇంకా అమృతమే కదా. అటువంటి ఉప్పుడు పిండి ఈరోజు నేను ట్రై చేస్తాను. నానమ్మ ఎప్పుడు కూడా వరిని ఒక వేపించేసి దాంతో చేస్తుందండి. అలాగే నేను కూడా ట్రై చేస్తాను. ఉప్పుడు పిండి కోసం ఆ నూక వేయించేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో వేరుశనగ గుళ్ళు కొన్ని వేసి అవి వేయిస్తూ తర్వాత కొంచెం శనగపప్పు అది కూడా వేయిస్తూ మళ్ళీ కొంచెం మినప్పప్పు అది కూడా వేగుతూ ఉంటుంది. వేపాలు గట్టి తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి అవి కూడా వేగాలి. అవి వేగిన తర్వాత పెసరపప్పు అండి. ఇప్పుడు పిండిలో ఎక్కువగా చాలామంది శనగపప్పు వేసుకోరండి. నానమ్మ మాత్రం శనగపప్పు కూడా వేసేది. శనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది అని శనగపప్పు కూడా వేసేదండి. ఇందులో జీలకర్ర కూడా వేసి అది కూడా వేయించాలి బాగాని. అది వేయించిన తర్వాత కరివేపాకు అండి, కరివేపాకు కూడా వేసేసి కొంచెం బాగా వేగేలాగా వేయించాలి. అది కూడా బాగా వేపిన తర్వాత స్టవ్ మట్టుకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మా నాన్నమ్మ చేసే టైంకి స్టవ్వులు కాదులేండి, పొయ్యి మీదే చేసేది. ఇప్పుడంటే పొయ్యిలు లేవు కదా, అంతా స్టవ్ అంటలే. అవి వేగిపోయిన తర్వాత అందులో ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులు వాటర్ లెక్క అనమాట. 2 గ్లాసులు వాటర్ వేసేసిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసి అది కరిగిన తర్వాత అది వాటర్ మరుగుతుంది కదా, ఆ మరిగేటప్పుడు మనం వేయించి రెడీ పెట్టుకున్న నూక అందులో వేసేసుకుని అది మొత్తం కలిసేలాగా ఉండగట్టకుండా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదు, అంత బాగా కలిపేసుకోవాలి. మొత్తం పైనుంచి కింద వరకు అంతా కలిపేసుకుని ఇందులోకి స్పెషల్ ఏంటో తెలుసా అండి? నానమ్మ అయితే కొబ్బరి కూర వేసేదండి. కొబ్బరి కూర అది ముందు రెడీ చేసి ఉంచాను అనమాట నేను, కూర చేసి. ఇప్పుడు అది కూర కూడా మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలిపేసి పైనుంచి కింద వరకు అంతా కలిసేలాగా శుభ్రంగా కలిపేసి అప్పుడు దాని మీద అదంతా కలిపేసిన తర్వాత మూత పెట్టుకుంటే అండి మగ్గుతుంది అనమాట. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో తీసి మూత తీసి కదిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. అప్పుడు అడుగంటకుండా నూక బాగా మగ్గిపోతుంది అనమాట. స్టవ్ మట్టుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, నూక బాగా మగ్గాలి కదా. అదిగో చూసారా, చక్కగా రెడీ అయిపోయింది, మగ్గిపోయింది అనమాట. టేస్టీ ఉప్మా రెడీ అయిపోయిందండి. బాయ్ అండి.